హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ దీవాళీకి ఈ ఫ్రేమ్ బాగుంది కదా, అలాగే నవంబర్ 7th ఆ ఫ్రేమ్ కూడా చాలా బాగుంటుంది. అది బిగ్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి కొంచెం భయపడతారు, చాలా నవ్వుతూ ఉంటారు, బోలెడని ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా హిందీ వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ కోసం తయారు చేయబడినా తెలుగు వాళ్ళు చాలామందే ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్నారనమాట. అఫ్కోర్స్ హిందీలో కూడా మనం ఆవిడని చూసి అప్పటి నుంచి ప్రేమిస్తున్నాం. అదే తప్పట్సే డర్నై లగ్తా కాదు, ఇంత ఖూబ్సూరత్ అమ్మాయితో భయం వేస్తుంది అనమాట. బట్ ఎస్, ఏదేమైనా సోనా ప్రొటెక్ట్ చేస్తూ ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. జటాధార అంటే ఇప్పటికీ ఏంటి అనేది మీరు సుధీర్ బాబు గారు వేసిన పెయింటింగ్లో అర్థమైపోయినట్టు ఉంది కదా. కాకపోతే సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం నవంబర్ 7th చూడాలి. అఫ్కోర్స్ ఈ సినిమాలో చాలామంది ఉండబోతున్నారు. వాళ్ళందరూ మీరు ట్రైలర్లో చూసారు, తెలుసు. శిల్పా మ్యామ్ కూడా ఈ చిత్రంలో మళ్ళీ మనకి ఐ థింక్ నా చిన్నప్పుడు చేశారనుకుంటా, నేను పెద్దగా అయిపోయాను, ఇన్ని ఇయర్స్ తర్వాత తెలుగుకి వచ్చారు. బ్రహ్మ తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆవిడ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అండ్ సుధీర్ బాబు గారు, సోనాక్షి సిన్హా గారు, శిల్పా శిరోత్ గారితో పాటు అండ్ ఈ ఫిలిం ప్రొడ్యూసర్ శివిన్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ శివిన్. हेलो मैम. हाय शिल्पा मैम. सोनाक्षी जी, एक थप्पड़ लो ना, मेरा हिंदी ठीक हो जाएगा शायद. आपको डर नहीं लगता? सुधीर जी रेडी ऑलरेडी. मुझे डर लगता है. नहीं, इतना खूबसूरत से डर लगता है. अरे आपने इतना अच्छा बोला, मुझे बहुत कम समझ में आया, बट सुन के अच्छा लगा. जो भी अच्छा आपने बोला, बोला. लेकिन कम समझ में आया. ये क्या बात हुई? हाँ, अभी तक तेलुगु नहीं सीखे ना, सीख जाएंगे. अंदर की नमस्कारम तो सीख गए ना. हाँ, वो तो ऑफ कोर्स. एक बार बोलिए, अंदर की नमस्कार. अंदर की नमस्कारम, हैदराबाद. शिविन, अभी तक प्रैक्टिस जो भी है आप थोड़ा सा निकालिए अंदर से. मैं क्या सोचता हूँ ना, मैं हिंदी में बात करूंगा. सॉरी, मेरी तेजी चलेगा. अभी सीख रहा हूँ तेलुगु. बट मुझे लगता है कि जो भी मैं वर्ड सीखता हूँ ना कोई ले लेता है पहले से ही, तो मेरे पास कोई वर्ड बचते नहीं है. So I was just learning that अंदर की नमस्कारम मेमू शिविन. कौन ट्रेनर ఎవరు? కాలర్ రైట్ నౌ. అండ్ ఫస్ట్లీ హ్యాపీ దివాలి. Happy Diwali to you. యా, హ్యాపీ దివాళీలో పటాకా, స్వీట్స్, ఎవ్రీథింగ్ దేర్, యూనో. అండ్ సుధీర్ జీ, లైక్ బాగి ఇటు నుంచి అటు వెళ్ళి చేశారు మీరు. ఇప్పుడు వాళ్ళనే ఇటు తీసుకొచ్చి అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? థ్యాంక్స్ టు రాజమౌళి గారు. ఐ మీన్ దేర్ నో బౌండరీస్ నౌ. బాహుబలి అన్ని బౌండరీస్ని తుడిచేసింది. రైట్. సో ఇట్స్ మేడ్ ఈజీ. ఇప్పుడు కొత్తగా మనం హిందీలో ఐ మీన్ వెళ్ళి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలు చేసినా ఇట్ వర్క్స్. ఇట్స్ నౌ లోకల్ ఇస్ మోర్ గ్లోబల్. యా, ఐ ఫీల్ గల్లీ టు గ్లోబల్ తెలుగు సినిమా. యా, both ways. Even Hindi films are coming and releasing here. Correct, Yeah, doing pretty well. Of course. సో सोनाक्षी जी, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం आपका पति मुझे बहुत अच्छा लगता है. ఎస్పెషల్లీ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా 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 బాగుంటుంది. కిసీకో నజర్ నా లగే. అండ్ యూ టెల్ మీ, లైక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఇన్ తెలుగు. సో ఎలా అనిపిస్తుంది? బికాజ్ యాజ్ సుధీర్ బాబు సార్ మెన్షన్, యూనో, గల్లీ టు గ్లోబల్ తెలుగు ఫిలిం ఆ గ్రేసే వేరు నవడేస్. సో what do you say? How does it feel? We have all watched, we have all enjoyed, and I think like he very rightly so said that you know, now there are no boundaries. I think people are watching all languages and enjoying if the content is good. And honestly, for me also, this was such a good opportunity because firstly it was a different role, very different character for me. In my entire career I've never played something like this. Venturing into a new language, into a new territory, going pan-India, going global along with this film. So I think it's a beautiful opportunity for me, and working with such wonderful people on my first film, so to speak. So I've been very lucky with my debuts. I must say that. Truly. Yeah. సోనా को ప్రొటెక్ట్ करते हुए. సో बिल्कुल. రియల్ లైఫ్ లో కూడా ఆవిడ సోనానే గోల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది Today is అనమాట. Dhanteras also. Happy Dhanteras. हैप्पी धनतेरस. अरे यार, कुछ तो सोना. ओ नहीं मांगूंगी. पूरा सोना इधर बैठी है. या और वो क्या तो, चाहिए? वो तो ठीक है, अगर मैं मांगूंगी तो फिर कुछ मिलेगा. नहीं चाहिए. परफेक्ट. जटाधारा में मैं सारा सोना रख रही उसको हूँ. नहीं देना है किसी को सोना. దేఖ్ రही मैं మామూలుగానే అమ్మాయిలకి గోల్డ్ అంటే భయంకరమైన క్రేజ్ ఉంటుంది. అండ్ నవేడేస్ గోల్డ్ రేట్ కూడా ఇంత పెరిగిపోవడానికి రీజన్ ఇదే. అండ్ యూ టెల్ మీ, సోనాక్షి జీ, లైక్ వెన్ యూ హర్డ్ లైక్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు, వెన్ యూ హర్డ్ ద ఫస్ట్ టైం, లైక్ ఏమనిపించింది? What was your first reaction on it? I think I got a very small brief from our producer Prerna Arora, who is not here today. We are missing her. But she gave me a very small brief, and then she put me on a video call with our director, Venkat sir.
and he narrated the whole story to me, and I was like, wow, this is a really interesting film. And like while listening to it, I enjoyed so much. I was like, what will happen when I watch it, you know, and what will happen when I'm a part of it and playing this character actually. So my first reaction was it was instant yes actually. Not I didn't even have to sit and think, and you know, sometimes you take time as an actor to mull over it and weigh the pros and cons and all. This was a yes, So quick on yes. the word go only. Yes. Perfect. Now, after the long gap, it's a many years ago, Brahma, 1992. So, but మీరైతే స్టిల్ అలానే ఉన్నారు. You're same. The beauty and the grace and everything. Yeah, I think God has been kind. And I'm personally a very happy person, so I think that's what shows. So, yeah. We can see that, ma'am, actually. And ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ తెలుగు ఇండస్ట్రీకి రావడం ఎలా అనిపిస్తుంది? How does it feel? I feel absolutely blessed. Like I've said always, that Hyderabad is second home for me. And hopefully with this film, after the 7th of November, I can move baggage and one permanent room in Namrata's house. So yeah, that's the plan. I thought you were going to buy one house. I don't need a house. My sister's Yeah, house is my already house. Imagine staying in the same city in two different homes. That's not fair. Ready. वो तो है. Sisters का जो भी है, immediately, you know, calls and everything, shopping. Yeah, So fully. And she is like a hands-on sister. Okay. So she's everything I have, and she's my everything. And to be coming into the city that she calls home, Okay. for me it's, you know, practically yahin pe when I'm not working in Bombay, I'm always in Hyderabad. Right. So now I will be coming to Hyderabad for work. So that's the, I think, best part. Nice. And शिवेन जी बोलिए. क्या बोलिए बताइए? बोलिए. लक्ष्मी को देके लक्ष्मी को लेने के लिए रेडी है? लक्ष्मी बांटने के लिए रेडी है। अभी तक तो लक्ष्मी बांट ही रहे हैं। अब लक्ष्मी लेने का टाइम है। या प्रोड्यूसर जी है आप, इतना सोना है, थोड़ा सा एंकर के लिए भी कुछ ना कॉइन्स या 10 grams, 20 grams, 30 grams, you know, आपका नहीं सोना, आई गेस सोना कहते हैं ना, इस लैंड पे सोना है हाँ जो हैदराबाद है, तेलुगु इंडस्ट्री है। वो ये देखो प्रोड्यूसर की बात लोग कहते हैं, हाँ सही बात है। एंड आई रियली बिलीव इन डेस्टिनी एंड किस्मत। सो व्हेन मी एंड प्रेरणा अरोरा, who is also, so we both have our company SKG Entertainment. So with that, I guess it was a destiny that हम यहाँ पे आए and to meet MM Kirwani sir for a different thing. Okay. And then how things turned around, and we met Sudhir sir, Venkat, and everything changed. जब ये हमने स्टोरी सुनी है, सोचा कि यार ये तो करनी है, but it is not easy for a Hindi producer to come here and start without, because एक language barrier है and एक understanding है, but one thing is good which sir also said and Sonakshi ma'am also said, that अब बाउंड्रीज नहीं रह गई हैं। अगर आप किसी चीज पे बिलीव करते हो, यू थिंक दिस इज समथिंग विच इज रियली गुड, यू हैव टू बिलीव इट एंड गो फॉर इट। सो दैट वाज द very first thought after listening to the story, and after that obviously how the world built, and grateful to all the actors, क्योंकि क्या होता है कि कोई भी स्टोरी पे बिलीव करना बड़ी बात है। सही बात। शूट तो कोई भी आप सब एक्टर्स सब कर लेते हैं, बट उनका कन्विक्शन होना, आप सबका सेम पेज पे होना, दैट इज रियली वेरी इंपॉर्टेंट। एंड इट्स अ बिग थिंग। मतलब यहाँ पे एक टेम्पल है जहाँ पे हम काफ़ी जाते हैं, पद्मनाथली। तो हाँ, तो काफी जाते हैं आप? पास में ही है यहाँ पे। पता है ये आपको तो पता है ना। अब आपसे ज्यादा क्या है, अब आपसे ज्यादा हम रहते हैं, अब आपसे ज्यादा हम रहते हैं। So that's right. So I guess उनकी blessings हैं, and that's what I also believe, Prerna also believe, and that उन्हीं के through ये सारा journey है carve हुई है। Okay. And right now you can see the posters and everything. या प्रेरणा जी की प्रेरणा की वजह से सब कुछ हुआ। प्रेरणा जी की प्रेरणा बहुत इंपॉर्टेंट थी इसमें, बिकॉज उनकी प्रेरणा थी हर एक चीज को देखने की एंड बिलीव करने की। రైట్. అండ్ సుధీర్ జీ మీరు చెప్పండి, మీరు ఏదైతే పెయింటింగ్ త్రూ చెప్పారో అప్పటి వరకు మాకు తెలీదు మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారని. అంటే ఈ ఆర్టిస్ట్ కదా ఆర్టిస్ట్ నేను చెప్పేది, ఈ ఆర్టిస్ట్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్. బట్ యా, దాని తర్వాత జటాధార అనేది యూనో తెలుసు శివుడికి సంబంధించిన ఒక ఇది అని చెప్పి, అఫ్ కోర్స్ మీకు ఆ శివుడి ఆ పవర్స్కి సంబంధించింది యూనో అది కూడా కనిపిస్తూ ఉండింది. బట్ ఒక్క విషయం చెప్పండి, లైక్ జటాధార ఎంతవరకు పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ దిస్ స్టోరీ అంటే ఏమంటారు?
ఓవరాల్ ద కోర్ ఎమోషన్ ఒకటి ఎప్పుడు దిస్ ఆల్వేస్ సంథింగ్ దట్స్ టేక్ అవే ఉంటుంది సినిమాలో నుంచి చూసిన తర్వాత వాట్ యు క్యారీ బ్యాక్ అనేది. సో అప్పుడు మీరు అది చూస్తే శివుడిని బాగా జటాధార అనే పేరు యాప్ట్ అని మీకు అర్థమవుతుంది. సో అంటే దే మెనీ అదర్ ఎలిమెంట్స్, సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ ఉంటుంది, greedy and sacrifice కి సంబంధించి Yeah. ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తూ ఉంటుంది. Yeah, yeah. అంతవరకు అయితే ట్రైలర్లో మాకు అర్థమైంది. యా ఫైనలీ జటాధార అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ద కోర్ ఎమోషన్ వాట్ యు క్యారీ బ్యాక్ హోమ్. సో అందుకని అది జటాధార యాప్ట్ అని అనిపిస్తుంది. మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా మేము November 7th చూడడానికి రెడీగా ఉన్నాం ఎనీహో. సో ఎస్పెషల్లీ మీ లాస్ట్లో వచ్చే షాట్ ఒకటి ఉంటుంది చూసారా, అది ఏంటండి అది ఏమన్నా టొమాటో సాస్ అనుకుంటున్నారా, కెచప్ అనుకుంటున్నారా, వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అసలు అక్కడ? యా దిస్ ఐ మీన్ ఒక మంచి ఇంటెన్స్ సీన్ జరుగుతూ ఉంటుంది ఒక మూమెంట్లో, అది అవుద్ది. అండ్ జస్ట్ నాట్ అదొకటే కాదు, చాలా ఉన్నాయి క్లైమాక్స్ ఇంటెన్స్ ఎపిసోడ్లు. బ్రెడ్ టేస్ట్ ఎలా అనిపించిందండి? అదే మీరు చెప్పారు టమాటో సాస్ అని. ఓకే చెప్పే వేశారు అయితే అక్కడ. ఓకే పర్ఫెక్ట్. బట్ యా లైక్ ఎస్పెషల్లీ ఇలా ఈవిల్ పవర్ దీనికి సంబంధించి ఏదైనా రోల్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఆ స్ట్రెయిన్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యావ్ టు షాउट या लेकिन मैं हिंदी में और इंग्लिश में भी बोलने वाली हूँ. तेलुगु ऑडियंस के लिए तेलुगु में बोल रही थी पहले मैं. సో ఆ షౌట్ చేయడం కానీ యూనో బికాస్ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. అలా ఏదైనా ఉండిందా? ఈజ్ దేర్ ఎనీ సీన్ దట్ యు ఫెల్ట్ టఫ్? Honestly, the entire role was tough for me because I don't think I've ever imagined myself in a role like this. And honestly, when they signed me and I went on set and I had a few conversations with our directors Venkat sir and Abhishek, and you know they were all like, we want to do it like this, we want to do it like that. They had their vision in their head, so I just heard them out. And they had no idea what I was going to do because I'm a spontaneous actor, right? So until the camera is not rolling, I don't act. Right. I don't know how to. Only when the camera comes on, then actor comes out. So I think my first shot was me in the air and I've just emerged as the Dhana Pisachini, and I just went for it. I said, now let loose of everything, all your anger, all your emotion, all your, like, you have to be scary, you have to be like powerful. Yes. And just let go of any inhibitions. Don't worry how your face is looking when you're screaming, shouting, all of that. Just forget everything and just perform. And I think it just came out really well. For me, I've never done something like this. It felt like, you know how in theatre you can go like very over the top and like with your expressions and stuff because it has to reach a wide audience. Yeah. I felt exactly like that while doing this role. So I was like, I said, you know, wow, as an actor, it's such a nice experience to be doing something so new and so unlike you, opposite of you. You know, it's a lot of fun for me. Fun for you? Yeah, opposite of me. You know, I'm cute. I'm a sweet girl, yeah. Silpa ma'am, क्यों? She was laughing after that statement. अंदर से वो इतनी हंस रही थी. I don't shout like this. Silpa ma'am, okay, opposite me, okay. And right, she said it and she was अंदर से laughing. That vibration I got. And I said, अच्छा. आप बताइए, real सोना कैसी है? I think she's a brat. Yeah, and she's very real, and she's what you see. Like set baby, she was not talking to a lot of people. I think that's her, but she was also, I think we did an entire 10-day schedule together for one very, very big sequence for the film. And she was harnessed. She used to come 3 hours, it took her to get ready. Yeah. But she never cribbed, she never complained. Absolutely. And she never cribbed, never complained. She never had a problem being ready and waiting for her shot to happen. She never threw tantrums. And I think that's what makes her the actor she is today. And even Sudhir, for that matter of fact, I know that there was one sequence, if I'm not wrong, both of them were on harnesses. And there was this huge action sequence which Sona and I had talked about after she had done, and she said, my God, this is like, it was tough. It was a tough one for both of them. And Sudhir, poor fellow, was bare-chested. He didn't even anywhere that the harnesses would not show. So it was like, these guys have really, really worked hard for the film. And I think that's what makes Jatadhara so special to all of us sitting here, including Shivan, Prerna, who's not there, Sonakshi, Sudhir, and the other cast and crew as well. I mean, we worked non-stop for the film in conditions that nobody can ever imagine.
but I guess that's what it takes to make a good film. ట్రూ వెరీ ట్రూ అండ్ సుధీర్ బాబు గారు మీరు చెప్పండి లైక్ సోనాక్షి గారు రెడీ అవ్వాలంటే 3 hours పట్టేది బికాజ్ ఆ లుక్ ఆ గోల్డ్ అటైర్ అదంతా రావాలంటే పర్ఫెక్ట్ లుక్ మీకైతే రాగానే షర్ట్ తీసి ఇమీడియట్గా ఫర్ యూ లైక్ చలో యార్ షర్ట్ నికాలో అభి హో జాయేగా ఎంటర్ నేను రెడీ అవ్వడం ఈజీయే కానీ మేకప్ మెన్ రెడీ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ 8 to 9 days షూట్ చేసాం ఓకే ఓకే ఎవ్రీడే కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి ఆ బ్లడ్ ఉంటుంది కొద్దిగా ఇక్కడ కొద్దిగా అక్కడ సో ఇట్ వాస్ టఫ్ జాబ్ ఫర్ దెమ్ అండ్ యాజ్ దట్ మన ఈ ఫిల్మ్ ఏ ఫిల్మ్ అయినా సరే ఏదో మన ప్రభాస్ గారి డైలాగ్ ఉంది కదా సినిమాలో నేను ఎక్కడ ఏదైనా ఎలా చొక్కా వేసుకొని వస్తే చాలని సో అట్లా ఏ ఫిల్మ్ అయినా జస్ట్ చొక్కా వేసుకున్నాడు ఇక్కడ చొక్కా కూడా అవసరం లేదన్నమాట చాలా న్యాచురల్గా కనిపిస్తారు అఫ్ కోర్స్ ప్రతి సినిమాలో మీరు బట్ దీంట్లో చాలా హాట్గా కూడా కనిపిస్తున్నారు సార్ మీరు బికాస్ ఆఫ్ శూలంతో కాదు మీరు యాప్స్తోనే చంపేసేలా ఉన్నారు ఇంతకంటే నో జస్ట్ అసలు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ నేను అసలు ఫిజిక్ వైజ్ ఇస్తలేదు లేదు అసలు ఐ డెంట్ ఈవెన్ డూ ఎనీథింగ్ దట్ వాస్ ది చేసి 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 మధ్యలోనే నో ఎవ్రీ ఫిల్మ్ నేను జనరల్గా ఫిజిక్ ఉన్నప్పుడు దెన్ ఐ డూ సమ్ స్టఫ్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 3-4 months నుంచి ప్రెప్ చేసుకొని వెళ్తాను ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్ వెన్ ఎవర్ ఐ టేక్ అవుట్ మెషర్ ఐ షుడ్ లుక్ మై బెస్ట్ అని చెప్పి ఈ ఫిల్మ్ కదా ఐ సెడ్ లెట్స్ కీప్ ఇట్ నార్మల్ కొద్ది తక్కువ అటుపక్క లార్డ్ శివ కూడా వస్తారు సో హీ షుడ్ ఆల్సో లుక్ వెరీ బిగ్ సో ద మెయిన్ ఐడియా వాస్ కొద్ది కామన్ మ్యాన్కి దగ్గరలో నాట్ టూ మచ్ వరీడ్ అబౌట్ ఫిజిక్ అండ్ ఆల్ దట్ రైట్ లైక్ మీకు చెప్పినప్పుడు డెఫినెట్గా అందరికీ శివుడి మీద భక్తి ఉంటుంది అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు శివుడి గురించి తెలుసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా యా కొన్ని తెలుసు అంటే శివతాండం ఒకటి చేయాల్సి వచ్చింది సో దాని గురించి కొద్ది ముద్రాలు అవన్నీ నేర్చుకోవడం శివుడికి ఒక నేను ఆల్మోస్ట్ ఒక 9 రూపాలు ఉంటాయని చెప్పి నాకు ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ చెప్పడం దానిలో ఏది మనం ఇక్కడ ఈ సినిమాలో పోర్ట్రే చేసేదని కానీ సో లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడక్కడ చిన్న చిన్న నేర్చుకున్నాం యా राइट सर शुरुआत से मतलब यू डिसाइडेड लाइक दिस इज तेलुगु फिल्म बट यू वांटेड टू रब्ड इनटू हिंदी और एनी अदर लैंग्वेज सो ये पहले से है शुरुआत से है यू डिसाइडेड इनिशियल ऑनेस्टली कभी हमने स्क्रिप्ट सुनी थी खाली ओके ऑब्वियसली ये पता था कि तेलुगु में बनेगी बट इसका जो विजन था दैट वाज नॉट जस्ट लिमिटेड टू अ सर्टेन ऑडियंस बिकॉज दिस स्टोरी इज यू नो इज अ फोकलोर स्टोरी जब हम बचपन में होते हैं ना तो ऐसे सोचते हैं वहाँ पे गड्ढे के नीचे खजाना मिलेगा सोना मिलेगा इन विच द डायलॉग इज ऑल्सो देयर इन द ट्रेलर सो दैट वाज द थॉट and when obviously we are showing the character I will not tell the entire story or give that spoilers but about Dhan Pisachni, about characters, about greed, about sacrifice which we have seen in the trailer teaser the whole world was so interesting like okay but this is not limit obviously it is being how you said that from local or gully to the world but it is not limited to just few audience जो भी देखेगा इसको चाहे इंडिया में देखे तेलुगु में देखे हिंदी में देखे इंडिया के बाहर कोई देखेगा आई गेस एवरीबडी विल रिलेट या मजा आएगा लोगों को देखने का अरे व्हाट इज दिस काइंड ऑफ स्टोरी लाइक फॉर एग्जांपल हम बाहर में हॉलीवुड की फिल्म्स कॉन्ज्यूरिंग देखते हैं or we Annabelle or something they have their own story na it's for a particular town what is happening over there so it's the same way how and what around what the story is revolving so उसके बारे में है तो ये आप आजकल एक बहुत फेमस वर्ड चल रहा है पैन इंडिया तो चाहे आप इसको पैन इंडिया कह लीजिए पैन वर्ल्ड कह लीजिए so it will work for everything and one thing I just want to add that as you were asking questions from Sonakshi ma'am or Shilpa ma'am or Sudhir garu about the hard work how they have done it I just feel that this film, the kind of script, the kind of character, it is not possible if जैसे मैंने इससे पहले डेस्टिनी की बात कही थी तो डेस्टिनी के अकॉर्डिंगली अगर सही एक्टर्स उसको नहीं परफॉर्म करते if I'll start with Sonakshi ma'am doing this kind of character obviously she's a fabulous actress whether it's a love story it's a comedy recently obviously in Hira Mandi also The Hard also personally I'm a big fan as an actor but doing this role so gracefully looking beautiful also looking like a demon also so that is like and बाकी की और चीजें भी हैं जो spoilers नहीं देना चाहता but it is impossible that and मैं ऐसे सोचता था कि मेरे ये कैसे हो सकता है we all used to our creative team our production team used to discuss that directors
हो जाएगा, लगेगा. So we were like first very thinking, will she like it? Will she not like it? How will she perform it? But on the spot, how she said she's so spontaneous. She just took the whole thing. मतलब जितना प्रेशर था ना कि क्या होगा दिन पे सचनी का, जैसे ही वो सेट पे आई वो सारा प्रेशर मतलब चला गया. We were relaxing and she was so like always on time, always like हमें पता ही नहीं चला whenever she was on set. And same goes for Sudhir sir and Shilpa ma'am. And Shilpa ma'am का तो like ऐसा पैकेज, मतलब शिल्पा मैम के जितने भी रोल्स थे, बिकॉज पर्सनली व्हेन आई यूज्ड टू नो हर, सच अ स्वीट, नाइस, हम्बल, शील मेक यू फील लाइक होम. राइट. बट डूइंग दिस कैरेक्टर, जो आपने शॉर्ट्स देखे होंगे, लाइक नोबडी बिलीव्ड. मतलब मैम ये क्या कर रहे हो? So ये अवतार, न्यू अवतार yeah, शिल्पा जी का. 100%. So I think that's the best part of being an actor. He's also an actor and a producer and everything. So it's like, I think we get the opportunity to show all our sides thanks to cinema. And producers like these, when they come in our lives, they actually give us the opportunity to show that. Right. thank And you. we have a new, now demons have a new face. They're called Pretty. Sonakshi ji, as he mentioned, like beauty, evil, like कैसा? How did you manage this? इतना खूबसूरत कैसा हो सकते हो आप? क्राइम है. सेक्शन ढूंढिए यार. Sorry. अब क्या बोलूं? मम्मी डैडी को जाके बोलना पड़ेगा क्या किया आप लोगों ने. बताइए. आहा, what a timing. या मुझे बोलेंगे खामोश. Even in the film, she's looking very pretty for a Pisachni. We got to do some VFX to make her look more Tone it down. violent. Tone it down. Tone out the beauty a little bit. कहाँ लेके जाओ? No, but thank you. Honestly, I wasn't thinking of it. I mean, for me, a role is a role, and I think if you're inherently inside an actor, it comes out. Whatever you have to play, whether it is good, evil, good, bad, ugly, anything, it will happen with the character. When the character is written in a way, it's your job as an actor to just kind of bring it out. రైట్. ఒక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నా. మామూలుగా చేతులతో డ్యాన్స్ చేస్తారు, లెగ్స్తో డ్యాన్స్ చేస్తారు, స్టెప్స్ చేస్తారు, బాడీతో స్టెప్స్ చేస్తారు, బట్ టీత్తో కూడా ఎలా స్టెప్స్ చేస్తారు సార్? దట్ వాలా దట్ एक बार एक बार सोनाक्षी जी एक बार हो जाइए. कैमरा आप साउंड इफेक्ट डाल देना फिर बाद में. हाँ डालेंगे. आपको AC minus 13 पे रखना पड़ेगा. minus 13. जब भी वो शॉट आता एकदम ठंडा एसी का ब्लोअर मेरे पे कर देते थे. बट नो जोक्स अपार्ट, वेंकट सर का आइडिया था. ही सेड दैट ही वांटेड अ वेरी सिग्नेचर, like something that will scare people, something that will stay in their mind. So he wanted a very signature thing, and that also came on set only. You know, we kept thinking क्या करेंगे. वो एक instinctively आ गया. You know, so I guess it worked because everybody is. डराने के लिए किए थे आप, वो भी खूबसूरत है मुझे. मतलब अच्छी इट्स बात. आल्सो ब्यूटीफुल. लेकिन बैकग्राउंड स्कोर से सुनने के बाद क्या होगा देखना పడేగా డెఫినెట్లీ. బట్ యా అదే కాన్సెప్ట్ అనుకుంటా కదా, అందంగా కనిపిస్తూ గోల్డ్ని ప్రొటెక్ట్ చేస్తూ, సో గ్రీడీ పీపుల్ని టార్గెట్ చేస్తూ అదే రోల్ అనుకుంటున్నాను నేను. అదే బేసిక్గా అంతే కదా, అందంగా ఉంటే అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయిన అసలు రూపం చూపిస్తారు అనమాట. సో అది రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది కదా. రియల్ లైఫ్లో మీకు పెళ్ళైపోయింది, మీకు రియల్ లైఫ్లో అలాంటి జరగలేదు కదా ఎలాగో. ఎనీహౌ ఇట్స్ బ్యూటిఫుల్ వైఫ్ మీ ఇంటికి వచ్చారు. ఇక్కడ బ్రదర్ ఇన్ లా, ఇక్కడ సిస్టర్ ఇన్ లా. अभी बोलो मैम कुछ सुपरस्टार के बारे में बोलो मैम, कैसे रहते हैं? हम लोग सब ऐसे ही है. Why Sudhir? We are all the same, no? आम आदमी. You all are like definitely. But మహేష్ బాబు గారి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఇంట్లో ఉంటారు కాబట్టి. దట్స్ ఏదైనా సీక్రెట్? మీరు అందరూ కలిసిన పార్టీస్ ఏదైనా ఉన్నాయా? శిల్పా గారు, యూ అండ్ నార్మలీ చాలాసార్లు కలిసినవి ఉన్నాయి. బట్ మంజులా చెప్తున్నాను అప్పుడప్పుడు వి కాల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే హౌ దిల్ టేక్ ఇట్, టామ్ అండ్ జెర్రీ అని పేరు పెట్టేవాళ్ళం. సో ఎవరు టామ్, ఎవరు జెర్రీ? నమ్రత గారు అండ్ శిల్పా గారు టామ్ అండ్ జెర్రీ. యా, నమ్రత గారు శిల్పా గారు కాదు, నమ్రతకి టామీ అని పేరు. ఎవ్రీబడి కాల్స్
ఫ్యామిలీలో టామీ అని పిలుస్తారు, ముద్దు పేరు. मैम देखिए क्या हो रहा है, Tom and Jerry बोल रहे हैं. స్వీట్ క్యూట్ నేమ్. sister love bolte isko. Sisters అలా ఉండకపోతే sisters. She likes that name also, I feel. Yeah, she's used to it now. డెఫినెట్లీ. అండ్ ఇవాళ దివాళీ కాబట్టి నేను దివాళీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఐ విల్ సే దివాళీ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఏదైతే బ్రెయిన్లోకి వస్తుందో చెప్పాలి. లైక్ ఐ విల్ సే దివాళీ అనగానే క్రాకర్స్, లైక్ దట్. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ సోనాక్షి మ్యామ్. దివాళీ. Togetherness, family. ఫ్యామిలీ. శిల్ప మ్యామ్. Love. ఫ్యామిలీ, లవ్. Yeah. దివాళీ. Togetherness. ఆల్రెడీ No, నో నో but it means like that. Diwali is कुछ like और that. यार, पटाखा बोलो. It's a nostalgia, it's a feeling, it's a lot of things. लाइट्स, दिया. Took my answer, so I'm changing. You Edit पे घुमा देना. నాకే దివాళీగా నా చేతులు కాలిన రోజులు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు. చేతులు కాలిన రోజులో Yeah, ఎందుకు crackers. చేతిలో రాకెట్ వెలిగించి పట్టుకొని వదిలేవారా మీరు? ఏదో చేస్తుంటాను, నాకు అది బోన్ అయింది మాత్రం గుర్తుంది. రైట్. సో ఇప్పుడు సేమ్ జటాధార. జటాధార ఇంటెన్స్. ఇంటెన్స్. ఇండియా ఇంటెన్స్. లాక్. జటాధార. Powerful. పవర్ఫుల్. లాక్. Relationships. ఇంటెన్స్, పవర్ఫుల్, రిలేషన్షిప్స్. Shiva. ఇంటెన్స్, పవర్ఫుల్, రిలేషన్షిప్స్, శివ, జటాధార. పర్ఫెక్ట్. It's a lot of things. Yeah. It will all come It'll together all when come you together. watch the film. Yeah. నవంబర్ 7th. Number 7. Yes. యా, అండ్ ద ఫైనల్ క్వశ్చన్, సోనాక్షి సిన్హా. How I'll answer this? No. You can ask me for me like this. I'll change my question there. But for you, like Sonakshi. ఐ థింక్ బండిల్ ఆఫ్ టాలెంట్. Talent. Um, Why she's I had to speaking so much? upscale. I think for me, I have a sentence. Can I use a sentence? Yes, yes, ma'am, please. Super sweet, super nice, and super professional. Oh, thank you. Super sweet, super nice, super professional. And you? Flawless and very hardworking. Okay. ఇప్పుడు సుధీర్ బాబు గారు. His timing, no? Dedication Okay. personified. Wow. Yeah. What do you say, ma'am? I would say the same actually. We are family, but this is the first time we're working together, and I think he's super professional as well. And like I said, we've been blessed with having very dedicated actors on this film. Leaving egos aside, and Sudhir is also one of them. And I think this film has happened because these two are there. You can see it very evidently in the banner and the trailers, and shut up, it's my turn. So I think he is very professional, very hardworking, and very dedicated. आप दोनों के बीच में केमिस्ट्री एकदम मस्त है, मैम. Thank you. शिल्पा मैम एंड सोना जी. पिछले जन्म में बहनें थी हम. पिछले जन्म के बहने थे. परफेक्ट. हाँ, इस जन्म में मिले हैं, अभी क्या करें? तो कैचअप कर रहे हैं. राइट. एक केमिस्ट्री को हम लोग सेलिब्रेट करेंगे नवंबर 7th के दिन जटाधारा स्क्रीन पे देख के. సో అండ్ ద ఫైనల్ థింగ్, లైక్ డైరెక్టర్స్, ఇద్దరు డైరెక్టర్స్ ఎవరు ఏది మేనేజ్ చేశారు? ఎవరు యాక్షన్ సీక్వెన్సెస్ మేనేజ్ చేశారు? ఎవరు? It wasn't a very difficult thing because both of them were so much in sync. Venkat sir, of course, was inclined towards the Telugu language. Abhishek was, helping me out with the Hindi as well. So I think they were in very good sync with each other, and it felt like we were working with one entity. It's very important when two directors are working, they should be on the same page, right? And which our directors were. So it was didn't have to manage anything. It was a pleasure. ఆ సింక్ లో ఉన్నారు. ఆ సింక్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్కి అండ్ ఈ సినిమాకి మధ్య కూడా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది నవంబర్ 7th అని నేను గట్టిగా నమ్ముతున్నాను, బికాస్ చూసిన సాంగ్స్ అండ్ చూసిన ట్రైలర్ త్రూ. అండ్ మీరు ఫైట్ చేసుకోండి, మేము మాత్రం థియేటర్లో పాప్కార్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ దివాళీ, అండ్ ఫైనలీ హ్యాపీ దివాళీ విషెస్ టు అవర్ ఆడియన్స్. Happy Diwali. All of you, and please watch our film Jatadhara on the 7th of November. I'm sure you all will love it, and yes, enjoy. సుధీర్జీ. ఇట్స్ అ వెరీ పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ ఫిల్మ్. మన తెలుగు ఫిల్మ్స్లో ఇప్పుడు దాకా వచ్చిన దానిలో చాలా కొత్తగా ఉంటుంది కదా. సో డెఫినెట్లీ మీ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళండి. నవంబర్ 7th ఇస్ ద డే.
పర్ఫెక్ట్. శిల్పాజీ మీరు తెలుగులో చెప్తున్నారా హిందీలో చెప్తున్నారు? English. First of all, happy Diwali to everyone watching us. May this Diwali bring a lot of prosperity and light in your life. Please watch on the 7th of November, Jatadhara, in cinemas closest to you. We've made this film with a lot of love and dedication, and we need your love and blessings to make this a super, super, super hit. So thank you so much. Love us, watch us, and pray for us. आपने ट्रेलर तो देख ही लिया होगा. अब 7th नवंबर को प्लीज़ दिवाली के बाद फ्री होके फ्री रहिए और जटाधारा देखिए ऑन 7th नवंबर, whether it's in Telugu, it's in Hindi and pan world. राइट. सो एज सोनाक्षी जी मेंशन, थिएटर में मिलेगा सोना भर भर के, थिएटर में देखने को भी मिलेगा सोना. వెళ్ళండి చూడండి. అండ్ నవంబర్ 7 సేవ్ ద డేట్. అండ్ జటాధార ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అండ్ మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేసి వస్తారని అండ్ మీరు అందరికీ స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.